రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా కోదాడ మండలం గుడిబండి గ్రామంలో దురదృష్టం వెంటాడింది. ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన పులి వెంకటేశ్వర్లు కేవలం 10 ఓట్ల తేడాతో ఓటమి పాలైన ఘటన గుడిబండి గ్రామంలో చోటు చేసుకుంది. వెంకటేశ్వర్లు తన పదవీ కాలం ముగియడానికి ఇంకా 5 నెలల సమయం ఉండగానే స్వచ్ఛంద విరమణ తీసుకుని ప్రజాసేవలో అడుగుపెట్టారు. గ్రామాభివృద్ధి సాధ్యమే లక్ష్యంగా పోటీ చేసిన ఆయనకు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి స్వయంగా మద్దతు తెలియజేశారు. అయినా ఆయనకు విజయం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెబెల్గా నామినేషన్ వేసిన మందుల నాగయ్య అభ్యర్థి చివరి క్షణాల్లో ఆధిక్యం సాధించి గెలుపొందారు. కేవలం 10 ఓట్ల తేడాతో పరిస్థితి తారుమారైపోయింది. ప్రజాసేవ కోసం ఉద్యోగాన్ని వదిలిన వెంకటేశ్వర్లకు ఈ ఓటమి నిరాశ కలిగించిన గ్రామ ప్రజలు ఆయన పట్టుదలను తన వర్గ ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగయ్య మాట్లాడుతూ, నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకపోయినా గ్రామంలోని పెద్దలు, యువత, అమ్మలు, అక్కలు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి ఇంకా సీనియర్ నాయకులు ఆశీస్సులతో గుడిబండి గ్రామ సర్పంచ్గా గెలవడం జరిగిందని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాకు సహకరించిన మా యొక్క గ్రామ మహిళలు, యువకులు, అన్నలు, తమ్ముళ్ళు నన్ను ఇంత ఆదరించి కాంగ్రెస్ పార్టీకి తరపున నాకు టికెట్ అనౌన్స్ చేయకపోయినా కానీ అందరూ నాకు మద్దతు ఇచ్చి, ప్రజలందరూ నాకు చేయూతనిచ్చి నన్ను ఎక్కడ కూడా వెనకబడిపోకుండా నన్ను ఇంత ఘనంగా విజయాన్ని నాకు ఇచ్చినందుకు వీరందరికీ నేను రుణపడి ఉన్నా. ప్రతి ఒక్క యువకులు కూడా నాకు సపోర్ట్ చేశారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ యొక్క ప్రజల సహాయ సహకారాలతో ఈ గ్రామాన్ని నేను అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కడ కూడా నేను వెనకడుగు వేయకుండా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా వాటన్నిటిని ఎదిరించి ఈ గ్రామ అభివృద్ధిలో నేను ముందుండి ప్రతి ఒక్కరికి నేను సహాయం చేయడానికి ప్రజల యొక్క దీవెనల ఆశీస్సులతో నేను ముందుకు పోతానని అందరినీ ప్రజలకి, ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వేడుకుంటున్నాను. ముఖ్యంగా మా గ్రామ పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి గారు, గ్రామ శాఖ అధ్యక్షులు రఫీ గారు మరియు యువ నాయకులు నరసింహారెడ్డి గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు వాళ్ళకి తెలియజేస్తున్నా. వారి యొక్క సపోర్టుతోని, ఈ గ్రామ ప్రజల యొక్క అభినందనలతోని, గ్రామ ప్రజల యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీస్సులతో నేను ఈ గొప్ప విజయాన్ని ఇచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.